హాయ్. ఓకే फर्स्ट डे जिम डाले, सेकंड डे डाले, थर्ड डे मन देखा था क्या पापा फोनूं बफाई कुछ भी ना फाई बफल सबकते मफालूम ఎంత ఉంటారా నువ్వు? గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే నా వీక్లీ ఆఫ్. సో ఈరోజు అయితే వ్లాగ్ మొత్తం వస్తుంది. మీన్స్ డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు వ్లాగ్ తీస్తాను ఈరోజు నేను. సో రెడీ అయిపోయినా ఆల్రెడీ జిమ్కి. సో నా ప్రీ వర్కౌట్ బనానాస్ అయితే రెడీ ఉన్నాయి. సో నైట్ కార్ ఛార్జింగ్ పెట్టి ఉంటుంది, తీసేస్తున్నాయి, ఫుల్ అయిపోయింది. సో జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. అయితే నా వీడియోస్ నేను చూసుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ బాగా డిస్టర్బెన్స్ వస్తున్నాయని. సో అవాయిడ్ చేస్తా ఇలాంటి ఏరియాలలో వీడియోస్ తీయడం. మీన్స్ బయటనైతే సౌండ్స్ అయితే యాక్చువల్గా ఉంటాయి. సో నేను కూడా ట్రై చేస్తున్నా ఆ సౌండ్స్ అన్ని తీయాలి అని చెప్పేసి, కానీ కావట్లే, చూద్దాం. ఓ బాయ్. Trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living, where it's always fine. Barbecue, grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a సో ఐస్ ఫుల్ బాడీ పెయిన్స్ అయితే అవుతున్నాయి. సో ఎక్కువ కార్డియోనే చేస్తున్నాయి ఇప్పుడు నేనైతే. నార్మల్ డంబుల్ లిఫ్ట్ చేయాలి అంటే కూడా అసలేదు. 2 డేస్కే నాకు చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయింది. సో 1 వీక్ వరకు ఇంతే ఉంటుంది పెయిన్స్, ఇక తప్పదు, కంటిన్యూ చేసుకోవాలి. సో జిమ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్దాం ఇక. ఫుల్ పెయిన్ ఉంది. యోగా చేయడానికి అయితే బంగ్లా మీదకి వచ్చేసిన. యోగా స్టార్ట్ చేసుకుందాం. 11 minutes యోగా. సో ఇది నా డైలీ రొటీన్. చలో స్టార్ట్. సూర్యదేవా. సో గాయ్స్, స్నానం అయితే అయిపోయింది. నెక్స్ట్ బిగ్ పార్ట్ ఏంటంటే డైట్. సో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. మమ్మీ ఏం చేసింది చూద్దాం ఫస్ట్ అయితే. సో మమ్మీ అయితే ఇడ్లీ చేసింది ఈరోజు. సో ఇడ్లీతో పాటు నేను ఆమ్లెట్ కూడా చేసుకుంటా. సో ఒక ఎగ్ అయితే తీసుకున్నా. ఎగ్లో కొద్ది మిల్క్ యాడ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు కొద్ది ఫ్లఫీ ఆమ్లెట్ కావాలి, అందుకే కొద్ది మిల్క్. కొద్ది సాల్ట్. సో కాసేపు లిడ్ పెట్టేద్దాం. సో గాయస్, మమ్మీ అయితే ఇడ్లీ విత్ పుదీనా పొడి అంటే ఇది పుదీనా పొడి వేసుకొని తింటుంది. మా డాడీ అయితే చట్నీ పిసా, ఓన్లీ చట్నీ. నార్మల్ ఫ్లఫీ అయితే అయిపోయింది. ఈ స్కిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర.
అంతే రెడీ. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మనది ఇది 4 ఇడ్లీస్ తీసుకుంటున్నా అండ్ ఆమ్లెట్. సో గాయస్, సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బట్టలు ఉన్నాయి, బట్టలు పెట్టేసుకోవాలి. కొన్ని పెట్టిన ఆల్రెడీ, బట్టలు అయితే లోపడేస్తున్నా. సో స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు అయితే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. సో బయటనైతే ఎండ బాగానే ఉంది. నా బైక్ వాష్ చేస్తాను అనుకున్నాను, బయట ఎండ బాగుంది. ఈవినింగ్ చూద్దాం. సో ఇప్పుడైతే తినేసి కొంచెం రెస్ట్ చేసుకుందాం. తినడం అంటే గుర్తుకొచ్చింది నాకు. సో చికెన్ చేసుకుందాం. సో చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది, మా అమ్మ అయితే ఫ్రై చేస్తుంది. సో గాయస్, నేనైతే మా మమ్మీ ప్రిఫర్ చేస్తున్నా, నేను గ్రిల్ తినమని. మా మమ్మీ మాత్రం వింటలేదు. అయ్యో, ఏం చేసుకుంటుంది? ఏంటిదమ్మా? చికెన్ ఫ్రై అంట. మొత్తం ఆయిల్లో గోలించుకొని చికెన్ పకోడీ అయితే వేసుకుంటుంది. నాకు కూడా క్రేవింగ్స్ ఉన్నాయనుకోండి, కానీ ఏం చేస్తాం, జిమ్ జాయిన్ అయినాం కాబట్టి. సో ఆయిల్ అయితే అవాయిడ్ చేస్తున్నా. ఈ ఆయిల్ ని అవాయిడ్ చేసుకొని, మేము ఏ జిమ్ లో లేము, అందుకొరకే మేము ఇలా వేసుకొని తింటాం. చూడు అయినది మా చికెన్. సో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి గాయస్, ఒక్కసారి ఇస్తే ఆయిల్ కూడా ఎట్లా అయిపోయిందో. సో ఐ డోంట్ లైక్. సో మనది గ్రిల్డ్ ఇక మనం గ్రిల్ తోటి సాగించేద్దాం ఇప్పుడు ఇక. సో ఎయిర్ ఫ్రైలో వేసిన నేను. సో ఎయిర్ ఫ్రైలో వేసి ఆన్ చేస్తా. వన్ 180 degrees సరిపోతుంది. 180 degrees పెడతా. ఎన్ని నిమిషాలు పెడదాం? 10 minutes అయితే పెట్టి చూద్దాం. సో స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్ 10 minutes చూద్దాం ఎలా అవుద్దాం. 5 minutes అయింది ఆల్రెడీ. 4 minutes, ఇంకా 4 minutes. సో హాఫ్ కుక్ అయితే అయిపోయింది. ఇంకొక 5 minutes పెడదాం. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో మమ్మీ చికెన్ వర్సెస్ మై చికెన్. సో ఈరోజు డైట్ లైట్గా రైస్ తీసుకున్నా, సలాడ్ అండ్ గ్రిల్ చికెన్. వస్తున్నదా? సో గాయస్, వాటర్ వాషింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనది. కార్ వాషింగ్ అండ్ బైక్ వాషింగ్ కూడా చేసేద్దాం ఇప్పుడు. చాలా డర్టీ అయిపోయిందని చెప్పేసి. సో ఈరోజు టైం దొరికింది, మంచిగా కడిగేద్దాం. డబుల్ బుల్లెట్. స్పీడ్ వస్తలే.
సో పనిలో పని చెట్లు కూడా అయితే నీళ్ళు పట్టిస్తున్నా. కార్ వాషింగ్ అయిపోయింది, బైక్ వాషింగ్ అయిపోయింది. సో గాయస్ ఈవినింగ్ అయితే అవుతుంది ఇప్పుడు. సో డాడీ అయితే కారు తుడిచేస్తుండు, నేను కూడా హెల్ప్ చేస్తా. తుడిచేసి నెక్స్ట్ మమ్మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామంటుంది. సో నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక సో గాయస్ ఫైనలీ డన్. ఏంది సో గాయస్ మమ్మీకి అవుతుంది నేను కార్ తీయాక. ఇప్పుడు కొద్దిగా క్లీన్గా అనిపిస్తుంది కార్. సో నేనైతే 1 వీక్ అవుతుంది కార్ తీయాక. లాస్ట్ వీక్ ఆఫ్ రోజు తీసినంటే మళ్ళీ తీయలే నేను కారు. మధ్యలో టెంపుల్కి వెళ్ళినాం, ఆ రోజు కూడా తీయలే నేను. 1 వీక్ అవుతుంది కార్ తీయాక. ఏందే డ్రైవర్ నా కొడుకు కదా, అందుకొరకే మేము వెనుక సో గాయ్స్ మా మమ్మీ చూడండి ఏమంటుందో. ఇద్దరు వెనకనే కూర్చున్నారు. ఇద్దరు ఎందుకు వెనక కూర్చున్నారు అడిగితే నువ్వు డ్రైవర్ నా కొడుకు కదా అని చెప్పేసి అంటున్నావు. చూడు అంటే నేను డ్రైవర్ మా వాళ్ళు వెనక ఉన్న లెక్క కూర్చుంటారు. ఓనర్ వాళ్ళం కాదా మేము? అట్లున్నది మా వాళ్ళది. కారు వాళ్ళది అనుకుంటున్నావు? హనుమన్లా రాజేష్ ఇది. నేను డ్రైవర్ ఇక. చలో గాయస్ స్టార్ట్ అయిపోదాం ఇక అక్క వాళ్ళ ఇంటికి. క్యూట్ కపుల్. బిఫోర్ మ్యారేజ్ అట్లా కాదు, లగ్గమైనాక పాలపై సో గాయస్ ఇంటికైతే వచ్చేసినాం అక్క వాళ్ళ ఇంటికి. అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం కానీ నా కూతురు ఇంకా చాయ్ పెడతలేదు, పోతలేదు. వచ్చి అరగంట పాల ప్యాకెట్ తీసుకొని రమ్మనన్న, తీసుకొని రాలేదు. వాళ్ళని అత్త పాల ప్యాకెట్ తెస్తురా తల్లిగారు. పాల ప్యాకెట్ అంటే చక్కెర తీసుకొని అయితే చాయ్ పెట్టిస్తుంది నా బిడ్డ. సో మా అక్క అంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళు పాల ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోతున్నాయి కదా, సో పాల ప్యాకెట్ తెచ్చుకుంటే మా అక్క చాయ్ పెడతాడు. అట్లా ఉన్నదా ఎక్కడన్నా? బిఫోర్ మ్యారేజ్ చెప్తుంటే బిఫోర్ మ్యారేజ్ పాల ప్యాకెట్ తీసుకొని రాలి, నేను పెళ్ళి అయినాక అత్తగారి ఇంటికి అయినాక. సో గాయస్ మావాడైతే వచ్చేసిండు. ఎటు పోయినా? ట్యూషన్కి వచ్చిన. ఏం చెప్పారు ఇప్పుడు అమ్మమ్మకి? ఫస్ట్ డే ఆఫ్ ట్యూషన్. ఎందుకు ఫస్ట్ డే? చలో గాయస్ కంగ్రాట్స్. మన ఏంది హాస్టల్ యూజ్ చేసినాం నీకు. హాస్టల్ చూసినాం నీకు. హాస్టల్ వేసాడు నేను. సో గాయస్ మా అక్క అయితే పొంగడాలు చేసింది, పొంగడాలు. సో మనమైతే డైట్లో ఉన్నాం, మనమైతే తినాం. తినేసేయ్యా నువ్వే. నీకు కూడా తెలుసా? ఎడ చూసినా? ఆరు చందనా ఏమో ఈటు పెట్రోల్ ఏమన్నారు. సో గాయస్ మమ్మీ వాళ్ళైతే ఇంట్లోనే ఉన్నారు, అక్క ఇంట్లో. సో నేనైతే బయటికి వచ్చేసిన. బయటికి అంటే పక్కనే కాదు, సో చాలా దూరం వచ్చేసిన ఆల్రెడీ. సో హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ ప్లేస్? మాదాపూర్ ఏరియా. సో ఆల్రెడీ నేను మాదాపూర్కి వచ్చేసిన. జస్ట్ ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చిన ఆల్రెడీ. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ब्लॉगर है, फूड ब्लॉगर है। क्या बोल रहा बोल? फर्स्ट डे जिम डाले, सेकंड डे डाले, थर्ड डे मन देखा था। पहले प्राइस से स्टार्ट करो बोलो यार। प्राइस बोल बोल क्या बोला बोल? है तो चीखा मारना। क्या मारना? बस मारना।
क्या पाबो फोलूम बफाई कुछ भी ना फाई बफोल सबकते मफालूम मतलब क्या है? बोलो भाई कुछ भी समझ में नहीं आ रहा। कुछ तो गाली दे दिए कुछ तो गाली दे दिए भाई फिलीपीन में ये तो खाओगे तमिलनाडु से गद्दारी हो गई मेरी तो तमिलनाडु का गद्दारी हो गई. I think he's married. I guess so. No. I stay away from this people. గాయ్స్ ఫైనల్ ఫుడ్ అయితే వచ్చేస్తుంది. ये अलम रब्बा అల్లం రబ్బా సో గాయస్ టీమ్ డిన్నర్కి అయితే వచ్చేసినాం ఈరోజు. అనుకోకుండా ప్లాన్ అయింది. చికెన్ మండి. ఇది పెట్టి నన్ను పెట్టకు మొత్తం సో గాయస్ ఒక్కటి ఆర్డర్ పెట్టుకున్నాడు. ఎంత తింటాడు వాడు. अरे स्नैप तो लेने दे रे भाई क्या लेना है तुझे? थैंक यू सो मच अना क्या लेना है? स्नैप लेना है. ये क्या है किसके भेज रहा है? तुम हाजी के लिए बोलने आने बढ़ता दिया डिहाइड्रेट है सब हाय बोल दो. हाँ फिलहाल खाएंगे उसके बाद में बात करेंगे अपन क्या? फिलहाल खाएंगे फिर बात करेंगे धब्बा के भूख लग रही पहले खाएगा. क्या तरीका है यार यही तरीका क्या है फिर से बोलो. गोली थोड़ा भी है गोली सोडा. आप यहाँ मार दो ऑलरेडी मैं खा गया ऐसा जी कुछ भी ना होता जी खाओ एक को खाए तो और अच्छा कर సో గాయస్ డిన్నర్ అయితే అయిపోయింది. టైం క్యా హో రా ఏ టైం. సో టైం వచ్చేసి 2:41 అవుతుంది. డిన్నర్ ఇప్పుడు అయిపోయింది. సో రిటర్న్ వెళ్తున్నాం ఇక. సో నా కార్ అయితే అక్కడనే జూబ్లీహిల్స్లో పెట్టేసిన. ఎక్స్క్యూజ్ మీ ఎంత ఉంటారా నువ్వు? సో వాట్స్ యువర్ వెయిట్? 1 క్వింటల్. శరం లేదు. नहीं अभी खाने के बाद कितना होगा? सही में राइट है तो हम सब क्या बोल रहा ब्लॉग बना रहा था क्या नहीं ब्लॉग अभी उसी टाइम में मैं बन गया था. ये कौन है? सैयारा तू तो बदला यारा. सैयारा किधर है? सैयारा किधर है? सैयारा इधर लेफ्ट ले लो. लेफ्ट और राइट. సో గాయస్ ఇదే ఇక మన వ్లాగ్. సో డిన్నర్ అయితే చేసేసినాం. మంచిగా మజా అయితే చేసేసుకున్నాం. సో వీళ్ళందరూ నా ఆఫీస్ కొలీగ్స్ అన్నమాట. సో టుగెదర్ చాలా రోజుల తర్వాత ఈరోజు డిన్నర్ చేసినాం బయటకు వచ్చేసి. సో టైం వచ్చేసి రైట్ నౌ 3:35 AM. 3:35 AM అవుతుంది. సో ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇక. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.